గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశానుసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి విషయం ఈరోజు జంటగా తొలి విజయం. ఇది ఫలించిన 10 ఏళ్ల కళ అనమాట. ఇది అమెరికా భారత్ కమెండ్గా చేసుకున్నటువంటి ఏదైతే ఇస్రో సంబంధించిన ప్రయోగం, ఇది 10 ఏళ్ల నుంచి ఒక కాన్సెప్ట్ మీద చేసుకున్నటువంటి కళని ఈరోజు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ జంటగా తొలి విజయం అనేటువంటి GSLV F-16 ప్రయోగం సక్సెస్ అయింది. నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం అంటూ ఇటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన ఏదైతే ఉందో ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇది. కాబట్టి ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నాసా సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని, ఇది తిరుగులేని విజయాన్ని ఇస్రో బుధవారం ప్రకటించింది. 27 గంటల 30 నిమిషాలకు కౌంట్ డౌన్ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి నైసార్కు తీసుకొని GSLV F-16 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. 19 నిమిషాల తర్వాత ప్రణాళిక ప్రకారం 745 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రసిస్ సోలార్ ఆర్బిట్లో నైసార్ విడిచిపెట్టింది. కాబట్టి ఇది అమెరికా ఇటు భారతదేశం సంయుక్తంగా చేసినటువంటి ఇస్రో ప్రయోగం సక్సెస్ అవడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది 10 ఏళ్ల నుంచి ఇది కళ. ఇది అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి విషయాన్ని మనం సేకరించి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి నీటి శాతము, తేమ, ఇవన్నీ మనకు తెలియజేసేటువంటి ప్రయోగాన్ని దాదాపుగా 2 దేశాలు కలిపి చేసిన ప్రయోగం ఇది సక్సెస్ అయింది. నిన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ప్రయోగించారు. కాబట్టి ఈ 2 దేశాలు సంయుక్తంగా చేసిన తొలి ప్రయోగం ఇది సక్సెస్ అవడం పట్ల ఇటు అమెరికాతో పాటు ఇటు భారతదేశం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ వార్తని కూడా జంటగా తొలి విజయం అంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా తర్వాత వణికించిన సునామీ. ఈ సునామీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రష్యాకే కాదు ప్రపంచవ్యాప్తంగా వణికించిందని చెప్పుకోవాలి. దీని యొక్క ఇంపాక్ట్ మిగతా దేశాల మీద ఎలా ఉండిద్దని ప్రతి దేశం ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణంలో చూసింది. ఎందుకంటే చాలా పెద్ద దాదాపుగా వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఉందో ఇది చాలా పెద్ద భూకంపము. ప్రపంచంలోనే ఇది వచ్చిన భూకంపాలు పోలిస్తే ఇది 8వ భూకంపం ఇప్పటి వరకు. ఇది చాలా అతిపెద్ద భూకంపం. దానివల్ల సునామీ భయంకరంగా అవటం వల్ల ఈ సునామీ హెచ్చరికలు జారీ చేసింది ప్రతి దేశానికి. కాబట్టి రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం. జపాన్ అమెరికాల్లోనూ ఈ ఎగసిపడ్డ రాకాసి అలలు, వివిధ దేశాల్లో హెచ్చరికలు, భయంతో పరుగులు పెట్టిన జనం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ సునామీ హెచ్చరికలు ఉన్నాయో ముందుగానే ప్రకటించడం పట్ల దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి జనం అప్రమత్తమయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెంటనే అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. దాని ప్రకారం ముందుగానే హెచ్చరికలు జారీ చేయబట్టి మాత్రం ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డారు. ఆస్తి నష్టం సంభవించింది కానీ ప్రాణ నష్టం మాత్రం ఎక్కడ జరగలేదు. అంతవరకు ముందుగానే హెచ్చరికల వల్ల చూడండి సముద్రం మొత్తం కూడా ఎలా ముందుకు వచ్చిందో. రష్యాలోని సఖాలిన్ ప్రాంతం సెవిరో కుర్సిల్లో బుధవారం సునామీ అలలు చెలరేగి కల్లోలంగా మారిన సముద్ర తీరం దాదాపుగా ఈ విధంగా కల్లోలం అయిపోయేది. మొత్తం దాదాపు లోపలికి వచ్చేసి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవంతుల్లో ఈ విధంగా నీరు చేరటం, కొన్ని అయితే కొట్టుకుపోవటం కూడా జరిగింది. ఈ విధంగా భారీ భూకంపం రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో రావటం వల్ల ఇటు సునామీ కూడా ఒకసారిగా హెచ్చరికలు యావత్తు అక్కడ ఉన్నటువంటి రష్యా మిగతా దేశాన్ని కూడా హెచ్చరికలు జారీ చేయడం వల్ల దాదాపు ప్రాణ నష్టం నుంచి బయటపడ్డారని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత ఇంకో ప్రధాన అంశం తీసుకుంది భారత్పై 25% సుంకాలు, జరిమానాలు వీటికి అదనం, రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. ఈ ట్రంప్ మాత్రం మొదటి నుంచి ఎలా అయితే భారతదేశం ట్రంప్ రావాలి అనేటువంటి ప్రతి భారతీయుడు, అమెరికాలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కోరుకున్నాడో వచ్చిన మొదటి నుంచి చాలా స్నేహపూర్వకంగా ఉంటూనే ఉన్నారు ట్రంప్. కానీ జరిగిన నష్టం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే భారత్కి ఎక్కువ నష్టం జరిగే విధంగా అతని యొక్క ప్రవర్తన మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే జో బైడెన్ కాదని ట్రంపే రావాలని చెప్పి ప్రతి భారతీయుడు కోరుకోవటం కాదు, అతని గెలుపు విషయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ట్రంప్ రావడంలో చాలా కృషి చేశారు భారతీయులు. వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ట్రంప్ తీసుకున్న ప్రతి చర్యల్లో కానీ ఇటుపక్క విద్యార్థుల విషయాల్లో కానివ్వండి, ఇటుపక్క వీసాల విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో ఆంక్షలు పెడుతూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా ఒక్కోసారి ముట్టగాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క విచిత్ర ధోరణి మొదటి నుంచి మనకు తెలుసు. గతంలో ట్రంప్ చేసినప్పుడు కూడా, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక రకమైనటువంటి నిర్ణయాల పట్ల ఒక రకమైన వింత ధోరణిగా, వింత మనిషిలాగా కనబడ్డాడు అప్పట్లో చాలామందికి. కానీ తర్వాత జో బైడెన్ ఉన్న సమయంలో అతను చేసినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానివ్వండి, అతని మాటల ప్రవర్తన బట్టి కానివ్వండి, అతను ఇచ్చేటువంటి భవిష్యత్తులో ఇచ్చేటువంటి హామీలు చూసి ముందు భారతీయులు ఆనందించారు. కాబట్టి అది జో బైడెన్ వయసు రీత్యా కూడా వయోభారం వల్ల కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల కూడా ట్రంప్ వస్తే బాగుండు అనేటువంటి విషయాన్ని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. అతని గెలుపులో కృషి కూడా చేశారు. కానీ వచ్చినప్పటి నుంచి విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా క్లాసులకు అటెండ్ అవ్వాలంటూ, వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదంటూ, అదేవిధంగా వాళ్లకు ఎక్కడ ఏదైతే వాళ్ళు వెళ్ళినటువంటి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 6 నెలల లోపే వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే దేశం ఖాళీ చేసి వెళ్ళాలనేటువంటి విషయంలో కానివ్వండి. అదేవిధంగా అక్రమ వలసదారులు అంటే అది సహజంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఓకే, తీసుకోవచ్చు. అక్రమ వలసదారులు ఉండటం వల్ల ఆ దేశానికి కూడా నష్టమే. ఎప్పుడు ఎవరితో ఎలాంటి ఉప్పు నిధి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంటున్న భారతీయులు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే విద్యార్థులు ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో, అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళారో, రకరకాల డిగ్రీలు చేయడానికి వెళ్ళారో విద్యార్థులు, అక్కడ వాళ్ళని మాత్రం అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసినట్టు మన భారతీయులు అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి జాబులు చేసుకోకుండా ఉండేటువంటి ఆంక్షలు కానివ్వండి. అదేవిధంగా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 6 నెలల టైం ఇచ్చి 6 నెలల లోపే వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే ఆ దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ఆంక్షలు కానివ్వండి. అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే భారతీయులు లోకల్గా ఉన్నటువంటి భారతీయులకి గ్రీన్ వీసా విషయంలో కూడా భారతదేశానికి చాలా ఆంక్షలు పెట్టడం. అదేవిధంగా గ్రీన్ వీసా అనగానే ఇక అమెరికాలో సెటిల్ అవ్వటం, ఇక అమెరికా పౌరసత్వం ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు అంటాం. గ్రీన్ వీసా మీద కూడా అనేక ఆంక్షలు తీసుకురావటం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిణామాలు భారతీయులను బాగా ఇబ్బంది పెట్టడం గురి చేస్తూ ఉంది. అదేవిధంగా కొన్నాళ్ళైతే ఎమిగ్రేషన్ దగ్గర అయితే కొన్నాళ్ళ వరకు భారతీయులు రావద్దనేటువంటి ఆంక్షలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకొని కూడా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళలేని పరిస్థితులు ఈ మధ్యన కాలం గత 3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఆంక్షలు ఆ విధంగా పెట్టడం వల్ల ఇలా ఒక విచిత్రమైన ధోరణి ట్రంప్ చేయటం పట్ల అన్ని దేశాలు ఆశ్చర్యంగానే ఉన్నాయి. అతని యొక్క ధోరణి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అమెరికాలో అయితే ప్రజలు బహిర్గతంగానే రోడ్డు మీదకి వచ్చేసి అతని యొక్క తీరు పట్ల నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసాం ఈ కొద్ది కాలంలోనే. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే న్యాయస్థానాలు ఉన్నాయో అతను చేసినటువంటి ప్రతి విషయానికి కూడా ఒక పొంతన లేనటువంటి ఆంక్షల వల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దానికి అప్పుడు న్యాయస్థానాలు కూడా అతనికి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క వింత ధోరణి మనకు తెలియదేమో లేదు. అదేవిధంగా ఎవరైతే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ప్రముఖ పాత్ర పోషించి ఆర్థికంగా కూడా చాలా ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరుల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చి ట్రంప్ అనేటువంటి విషయాన్ని మళ్ళీ హైలైట్ చేసి అప్పటి వరకు ట్రంప్ అనేకమైనటువంటి న్యాయ సమస్యలు చిక్కుకొని ఉన్నారు. అసలు ట్రంప్ ఎన్నికల్లో గెలవటానికి అర్హత ఉన్నదో లేదో అనేటువంటి ఒక వాతావరణం కూడా వచ్చింది ఎన్నికల ముందు. అదేవిధంగా కొన్ని అప్పట్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలతో కొంచెం న్యాయ సలహాలు సంబంధించినటువంటి కొన్ని న్యాయ సలహాలు తీసుకుంటూ ఎన్నికల బరిలో దిగాల వద్దనేటువంటి ఆలోచనలు కూడా ట్రంప్ ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో ట్రంప్ పేరు రావటం, దాని గురించి చర్చ జరుగుతున్నప్పుడు మనలా కాకుండా అక్కడ కొన్ని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ట్రంప్ అనే వ్యక్తి ఎన్నికల్లో నిల్చోటానికి అర్హత ఉందా లేదనేటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. అలాంటి వ్యక్తిని హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ పాల్గొంటూ అతను ఆర్థికంగా తోడుబాటు అవుతూ ప్రతి విషయంలో ట్రంప్ అనేటువంటి మంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినటువంటి అతని మిత్రుడుగా భావించిన ఎలన్ మస్క్కే కొన్నాళ్ళకి ఆ ట్రంప్ ఎలన్ మస్క్కి సంబంధాలు చెడిపోవటం మనం చూసాం. ఎందుకంటే అతని ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు ఎలన్ మస్క్ కూడా ఒక రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, ఈ ట్రంప్ ఒక రకమైన మనస్తత్వం కలిగిన వాడు. ఇద్దరు పొంతన అనేది ఎంతవరకు కుదిరిద్దా అనేటువంటి విషయాన్ని ముందు నుంచి అనుకున్నారు విశ్లేషకులు. అదేవిధంగానే ఆ ప్రయాణం ఎంత రోజు సాగలేదు. చివరికి ఎలా అయిందంటే విడిపోవటం కాదు, శత్రువులుగా మారిపోయారు. ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళిపోయినాయి. చాలా విషయాల్లో ఎలన్ మస్క్ తీసుకున్నటువంటి ఏదైతే దాదాపుగా ట్రంప్ తర్వాత ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నటువంటి వారు కానీ ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడ పరిపాలిస్తుంది ట్రంప్ కాదు ఎలన్ మస్క్ పరిపాలిస్తున్నాడు అనే స్థాయికి వెళ్ళినటువంటి ఒక్కసారిగా ఏదైతే విరుగుట కొరకే అన్నట్టు ఆ స్నేహబంధం అంత పీక్ స్టేజ్లో అయినటువంటి స్నేహబంధం ఒక్కసారిగా డమాలని కుదేలైపోయింది.
వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధం డిస్టర్బ్ అవ్వటమే కాకుండా చివరికి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళిపోయి ఈరోజు ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టే వరకు దారి తీసింది. ఎందుకంటే ఇవన్నీ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్పడానికి ఎన్ని చెప్తున్నాను. రకరకాలుగా ట్రంప్ యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతారో తెలీదు. ఏ ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఒక్కోసారి చాలా విచిత్రమైన ధోరణి. గతంలో మనం ట్రంప్ అధికారంలో అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చూసాము. అతనికి విచిత్ర ధోరణి, వివిధ దేశాల అధ్యక్షులతో ప్రవర్తించిన తీరు కానివ్వండి, అతని నిర్ణయాలు కానివ్వండి, సడన్గా అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, ఇలా రకరకాలుగా ఒక రకమైనటువంటి ఒక్కోసారి హాస్యాస్పదంగా ఉంటాయి, ఒక్కోసారి జుగుప్సాకరంగా ఉంటాయి, ఒక్కోసారి ఈ ఈ స్థాయి వ్యక్తులు ఇలా చేస్తారని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ట్రంప్ యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే అతని యొక్క బిహేవియర్ ఆ విధంగానే ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎలన్ మస్క్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా బహిర్గతంగానే అర్థమైంది. అంటే ఎలన్ మస్క్ సపోర్ట్ చేయాలని కాదు, కానీ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేసుకున్నారనే విషయాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకుని ఎలన్ మస్క్ మీద దాడి చేయటం మనం చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే మొన్నటికి మొన్న చూసుకుంటే మనం ఇప్పుడు నోబెల్ పురస్కారానికి నా పేరు ఎందుకు పెట్టకూడదు అనే దాకా వెళ్ళిపోయాడు ట్రంప్. అంటే చివరికి ఆ నోబెల్ మీద కూడా కన్నేసి నోబెల్ పురస్కారాన్ని తీసుకోవాలనేటువంటి ధోరణిలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఎంటర్ అవ్వటం, దాన్ని నేనే ఆపానని ప్రకటించుకోవటం, ఈ మధ్యన విచిత్రమైనటువంటి ధోరణి మనం ట్రంప్లో చూస్తున్నాం. దాన్ని కూడా విశ్లేషకులకు విమర్శిస్తూనే కూడా ఉన్నారు. ఎందుకంటే అతను అగ్గి రాజేసేది వాళ్ళే, ఆయుధాలు సప్లై చేసేది వాళ్ళే, తర్వాత శాంతి కామన్ చర్చలు జరిపేది వాళ్ళే, ఈ విధంగా మధ్యవర్తిత్వం ఉపయోగించి యుద్ధం మంచిది కాదు చెప్పేది వాళ్ళే అనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషకులు విమర్శకులు చెప్తూనే ఉంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ యుద్ధాలు చూసినా కూడా ట్రంప్ ఎంటర్ అవ్వటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలని బట్టి వాళ్ళు ఒక దారికి వస్తేనేమో అది నా క్రెడిట్ అంటాం, జరగకపోతేనేమో హెచ్చరిస్తున్నాను, అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం, ఈ విధంగా ఈ మధ్యన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ యుద్ధాలు జరిగినా ట్రంప్ అక్కడ ప్రత్యక్షం అవటం. ఉదాహరణ తీసుకుంటే అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా నేను చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ అయ్యారు, సీజ్ ఫైర్ చేసుకుంది, ఒప్పందం జరిగింది. ఇటుపక్క భారతదేశం పాకిస్తాన్ ఇద్దరితో నేను మాట్లాడాను, రెండు బలమైన దేశాలు నా మాట విన్నాయి. నేను గనక నా మాట వినన్నట్టయితే కొన్ని లక్షల ప్రాణాలు పోయాయి, ఇటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ అలాంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించడం. అరే నాయన, నువ్వు కాదురా యుద్ధం ఆపింది, పాకిస్తానే మాతో యుద్ధం చేయడానికి బలం చాలక, ఉన్నటువంటి ఆయుధాలు చాలక, లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలక మా భారత ఆర్మీ దెబ్బకు భయపడి కుదేలైపోయి కాళ్ళ బేరానికి వచ్చారు, వాళ్ళే ఆపమన్నారు, కాబట్టి మేము ఆపామని పార్లమెంట్ సాక్షిగా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీళ్ళందరూ చెప్తున్నప్పటికి కూడా పదే పదే గతంలో మిస్రీ కూడా బహిరంగంగానే చెప్పారు, మోడీ కూడా స్వయంగా ట్రంప్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ట్రంప్ అవకాశం దొరికినప్పుడల్లా సందిట్లో సడేమియాగా ఒకటే డైలాగు, నేనే ఆపాను, నా మాట విన్నారు, నేను హెచ్చరించాను, వాణిజ్యపరమైనటువంటి విషయాల మీద, ఒప్పందాల మీద నేను బ్లాక్మెయిల్ చేశాను, దెబ్బకు భయపడ్డారు ఆ రెండు దేశాలు. ఈ విధమైనటువంటి ధోరణి స్వయంగా మోడీయే ఫోన్ చేసి ట్రంప్ చెప్పిన తర్వాత కూడా దాదాపు ఈ సమస్యకు ఇక నుంచి ఎక్కడ స్టేట్మెంట్ ఉండదు అని భావించిన తర్వాత కూడా మళ్ళీ 1-2 సార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం మనం చూసాం గతంలో. అదేవిధంగా ఇటుపక్క కేంద్రం నుంచి మిస్రీ లాంటి అధికారులు కూడా చెప్పినప్పటికీ కూడా అలాంటిది ఏమి లేదన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న ఈ థాయిలాండ్కి సంబంధించినటువంటి కంబోడియా ఈ యుద్ధం విషయంలో కూడా మాట్లాడుతున్న సందర్భంలో నేనే మాట్లాడాను ఆపైన సందర్భంలో కూడా మళ్ళీ మన దేశం ప్రస్తావన తీసుకురావటం అందరినీ ఒక రకంగా చెప్పంగా అదో సామెత చెప్పినట్టు దాని విలువ లేకుండా పోయింది ఆ మాటకి. ఒకవేళ మొదట్లో సీజ్ ఫైర్ సంబంధించిన విషయంలో ఎప్పుడైతే మన భారతదేశానికి కంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పుడు కొద్ది గొప్ప గౌరవం ఉంది. పోనీ శాంతి చర్చలే కదా, మంచిదే కదా, యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు, యుద్ధం వల్ల చివరికి సాధించింది ఏముందని ఆలోచించుకుంటే ఏముండదు, యుద్ధం వల్ల సాధించేది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్ప, కాబట్టి మంచిదే పోనీ అని కొంత ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది ఫస్ట్లో ప్రకటించినప్పుడు. తర్వాత పదే పదే ఈ వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఇటుపక్క భారతదేశానికి సమానంగా పాకిస్తాన్ని కూడా బలమైన దేశంగా వర్ణించడం అనేది, దాన్ని విశ్లేషించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు జీర్ణించుకోలేకపోయాడు. మనకు పాకిస్తాన్కి అసలు ఎక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని బలమైన దేశంగా చిత్రీకరించి చెప్పటం, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో, ఏదైతే యుద్ధం విషయంలో
చాలా ఘోరమైనటువంటి స్టేట్మెంట్లు భారతదేశాన్ని హెచ్చరికలు జారీ చేశారో అతన్ని స్వయంగా ఇంటికి లంచ్‌కి ఆహ్వానించటం, ఆ సమయంలో కూడా అనేక వ్యతిరేకత మూటగట్టుకున్నారు భారతదేశం తరఫు నుంచి. ఆ సమావేశానికి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ చాలా హుందాతనంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్, ఆహ్, ఆహ్వానానికి ఆహ్, ఆహ్వానాన్ని తిరస్కరించి, ఆ భోజనానికి కూడా వెళ్ళకుండా ప్లస్ ఆ దేశానికి ఆహ్వానం కూడా తిరస్కరించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సభలో గుజరాత్‌లో, బీహార్‌లోని ఇక్కడ ఉన్నటువంటి సభలో పాల్గొని దాన్ని తిరస్కరించడం జరిగింది. చాలా హుందాగా వ్యవహరించారు. ఎందుకంటే ఇంతటి ఆవేశ ఇంతటి ఆగ్రహావేశాల మధ్య ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో ముందుగా ఏదైతే పహల్గాం దాడికి సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రతి భారతీయుడు ఆగ్రహావేశాలతో ఉండి దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి కొత్తలోనే ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొని అక్కడ పాకిస్తాన్ అధ్యక్షులతో లంచ్ ఏర్పాటాన్ని చేయటం అనేది అనేక పరిణామాలకు అనేకటువంటి విషయాలకు దారితీసింది. కాబట్టి ఆలోచించి నరేంద్ర మోదీ చాలా హుందాతనంగా దాన్ని తిరస్కరించడం పట్ల మళ్ళీ మోడీ యొక్క ఔన్నత్యం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిందనే చెప్పుకోవాలి. కాబట్టి దానికి ఎక్కడో ఒక ఆలోచన లేకుండా ఒక రకమైనటువంటి కోతి చేష్టలతో ట్రంప్ రమ్మని ఆహ్వానించటం, చెప్పటం ఈ విధంగా తెలుసు అతనికి. ట్రంప్‌కి తెలుసు పిలవాలా వద్దని తెలుసు. ఎంతవరకు ఉండాలో తెలుసు. అయినప్పటికీ హద్దులు మీరి ఎవరైతే మన దేశం మీద కత్తులు నూరారో, తొడలు కొట్టారో వాళ్ళని పిలిచి లంచ్‌కి పిలిచి ఆహ్వానించడం ఇవన్నీ కూడా గిల్లేటువంటి చేష్టలు కొంచెం ట్రంప్ దగ్గర ఉన్నాయి. గిల్లేటువంటి వ్యవహారాలు. కాబట్టి ఆ ట్రంప్‌కి ఆ నైజం వాస్తవం చెప్పాలంటే విశ్లేషకులు, విమర్శకులు చెప్పినట్టు అమెరికాని ఒక్కసారి కొన్ని పరిణామాలను బట్టి అనుమానించాల్సొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పాలస్తీనా సమయంలో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మొన్నటికి మొన్న చూసుకుంటే ఇరాను, ఇటు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆయుధాలు సప్లై చేసి, ఇజ్రాయెల్ సపోర్ట్ చేసి, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆర్మీతో పాటు ఇటు అమెరికా ఆర్మీ కూడా దిగటం. అదేవిధంగా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌తో నడిచి ఇరాన్‌ని తుదముట్టిస్తాము, అలా చేస్తాను, చంపేస్తానని చెప్పినటువంటి ఇతనే మళ్ళీ వెంటనే నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పటం, దాంతో చర్చ జరపటం. అంటే గిల్లి క్రియేట్ చేసేది ఇతనే, ఆయుధాలు సప్లై చేసేది ఇతనే. తర్వాత మొత్తానికి తన యొక్క ఆయుధాలు ఏదైతే అమ్ముకొని మొత్తం అయిపోయిన తర్వాత శాంతి చర్చలని చెప్పేది ఇతనే. కాబట్టి ఇలా విమర్శకులు, విశ్లేషకులకు చెప్పినట్టు అమెరికా మొదటి నుంచి అమెరికా పనితీరు ఈ విధంగా ట్రంప్ అధ్యక్షతన ఉన్నటువంటి అనేక సార్లు చూస్తే ఎక్కడో కొంత అనుమానించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులను బట్టి అవకాశాన్ని వాడుకొని ఇద్దరి మధ్యన అగ్గి రాజేసి మళ్ళీ తనే నీళ్లు జల్లి శాంతి చర్చలు అని చెప్పడం అనేది చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి విశ్లేషకులు చెప్పినట్టు అనుమానించాల్సి వచ్చింది. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క విచిత్రమైనటువంటి ధోరణి మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ట్రంప్ భారతదేశం మీద ఏ విధంగా అయితే భారతదేశం మొదటి నుంచి ట్రంప్ రావాలని కోరుకుందో, భారతదేశాన్ని ఏ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి మనం ఇందాక నేను చెప్పినట్టు దాంట్లో ఇప్పుడు భారత్పై 25% సుంకాలు. ఇది పక్క స్నేహంగా ఉంటూనే భారత్ మీద 25% సుంకాలు విధించడం అనేది కొంచెం ఆశ్చర్యము, కోపానికి కూడా దారితీసిందని చెప్పాలి. మిత్ర దేశం అంటేనే భారీ భారం, రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం. భారత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇది. కాబట్టి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు అంటే పెనాల్టీలు ఉంటాయి. ఈ పెనాల్టీలు దీనికి ఉంటాయని చెప్పి బుధవారం ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 10% సుంకాలు అంటే ఇప్పుడు 25% ఏదైతే సుంకాలు ఉన్నాయో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 10% సుంకాలు 25%లోనే ఉంటాయా, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు జరిమానాలు ఉన్నాయి కదా అది కాకుండా అదనంగా ఉంటాయనేది మాత్రం క్లారిటీ రాలేదు. లేకపోతే 25% అనేది 20%లో కలిపి 10% అనేది కూడా అర్థం కాలేదు. ఇంకా దానికి క్లారిటీ అయితే రాలేదు. ఇంకా ఏ మేరకు ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభుత్వంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ సుంకాలు ఎంతవరకు ప్రభావితం చెప్తాయనేది చూపిస్తాయనేది భారత్ కొంచెం దాని గురించి స్టడీ చేస్తుంది. దానికి తెలియాలి ఎంతవరకు ఎఫెక్ట్ అనేది 25% సుంకాలు అనేవి. యాక్చువల్గా ఈ భారతదేశానికి అమెరికా సంబంధించిన వాణిజ్య ఒప్పందాల గురించి
ఇప్పటికీ 4-5 సార్లు చర్చలు జరిగినాయి. అనేక సార్లు కూర్చొని మాట్లాడుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకోసారి కూర్చోవడానికి అవకాశం ఉంది. మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. సందర్భం ఉంది. కాబట్టి భారత్ అమెరికా ద్వైపాక్ష వాణిజ్య ఒప్పంద ఖరారు కోసం ఏదైతే ఇప్పటికి ఇరు దేశాలు ప్రతినిధులు ఇప్పటికి వరకు 5 దఫాలు చర్చలు జరిపారు. చివరిగా గత వారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. దీని కొనసాగింపులో భాగంగా 6వ దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్కు రానుంది. ఈలోపే ఇన్ని చర్చలు జరుగుతున్నప్పుడు ఈ వాణిజ్యపరమైనటువంటి సంబంధాల మీద ఇన్ని చర్చలు జరుగుతున్న వేళ తన పని మాత్రం తను చేసుకుంటూ వెళ్ళడం కాదు, రేపటి నుంచి అమల్లోకి వచ్చి అంటే 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ అమెరికా బృందం భారత్కు వస్తూ ఉంది. ఈ వాణిజ్యపరమైన ఒప్పందాల గురించి మాట్లాడుకోవడానికి క్లారిటీ కోసం ఆల్రెడీ ఒకసారి 5 సార్లు మాట్లాడుకున్నారు. ఫైనల్గా రేపు అమెరికా సంబంధించినటువంటి ఒక బృందం భారతదేశానికి రాబోతుంది. అయినప్పుడు కూడా ఈ లోపు చేయాల్సిన పని చేశాడు. అందుకే అతన్ని ట్రంప్ అన్నారు మనం. కాబట్టి ట్రంప్ ప్రకటన ఇలాగే ఉంటాయి, ట్రంప్ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. 25% సుంకాలు అంటూ. ఇంకా తర్వాత ఈడీ కార్యాలయానికి వచ్చిన కళ్యాణ్ కుమార్. గొర్రెల కుంభకోణం రంగంలోకి ఈడీ నిన్న దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం నిన్న తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల 10 చోట్ల దాదాపు ఈడీ దాడులు జరిగితే 8 చోట్ల కేవలం హైదరాబాద్లోనే ఈడీ దాడులు చేసింది. ఇది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయంలో ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించిన విషయంలో దీనికోసమే ప్రత్యక్షంగా ఈడీ దాడులు చేసిందన్న వార్త నిన్నంతా హైలైట్ అయింది. దాంట్లో భాగంగానే నిన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు కళ్యాణ్ కుమార్. ఈ గొర్రెల కుంభకోణం రంగంలోకి ఈడీ 700 కోట్ల మళ్లింపుపై ఆరా, గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు, తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ విచారణ, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏదైతే ఈడీలు దాడులు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు గతంలో ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండి సబావత్ రామచంద్ర నాయక్, లోలోనా కంపెనీ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. దాదాపుగా భారీ స్థాయిలో ఈ గొర్రెలకు సంబంధించినటువంటి పథకాల్లో ఈ కుంభకోణం జరిగినట్టు ఈడీ విచారణ జరుపుతోంది. చూడాలి. దాదాపు 700 కోట్లు మళ్లింపుపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని హైలైట్ చేసింది. అదేవిధంగా ఈ విద్యుత్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడినట్టు మాటలను కూడా హైలైట్ చేశారు. కొత్తగా మరో డిస్కమ్ అంటూ కూడా ఏదైతే విద్యుత్ విభాగంలో ప్రక్షాళనకు సంస్కరణలు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏదైతే రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ సంబంధించినటువంటి విషయాల్లో డిస్కమ్లకు సంబంధించిన విషయాల్లో తీసుకున్న నిర్ణయాన్ని నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడిన మాటలను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి కొత్తగా విద్యుత్ సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్టు మాటలు ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. యాక్చువల్గా ఈ కొత్త డిస్కమ్ వల్ల ఏదైతే దీనికి ఒక సపరేట్గా కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగాలు ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఇటు రైతులకు కానివ్వండి, ఇటు ఇళ్లకు కానివ్వండి, ఇటు పాఠశాలలకు కానివ్వండి, ఇటు కళాశాలలకు కానివ్వండి, ఏదైతే ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి విషయంలో ఈ మొత్తం కూడా ఈ డిస్కమ్ కిందకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికోసం కొత్తగా విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి దీని గురించి అనేక ప్రక్షాళనలు దీని గురించి మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పాత డిస్కమ్లను కూడా ప్రక్షాళన చేయాలి. ఈ కొత్త డిస్కమ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నీ కూడా దీని కిందకు వర్తించే విధంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ వార్తనే ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఏదైతే రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చర్యలు చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళన అవసరమైన సంస్థలను అమలు చేయాలని సూచించారు. బుధవారం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తర దక్షిణ డిస్కంలు వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నాయని, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉత్తర దక్షిణ డిస్కంలు ఉన్నాయో అది కేవలం వాణిజ్య కార్యక్రమాలు మాత్రమే చేపడుతున్నాయి. కొత్త డిస్కమ్ మాత్రం కేవలం ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలను నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంతో పాటు ఇటు ఇళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, ఉచిత విద్యుత్ సరఫరా పథకాలన్నీ కూడా కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా దీని పరిధి ఉండాలన్నారు. పాత డిస్కంల పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న 2 డిస్కంల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సంస్థలు తప్పనిసరి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాటి పునర్వ్యవస్థీకరణతో పాటు రుణభారం తగ్గించాలని చెప్పారు.
ఈ విధంగా గతంలో ఉన్నట్టు 10% వడ్డీతో తీసుకున్న రుణాలతో డిస్కంలు డీలా పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ 10% రుణాలకు సంబంధించినటువంటి డిస్కంలకు సంబంధించినటువంటి దాదాపు డీలా పడ్డాయి. కాబట్టి ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే డిస్కమ్ కింద వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పథకాలన్నీ కూడా ఈ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ పరిధిలోకి రావాలనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం జూబిలీ హిల్స్లో ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 2 డిస్కంలు అయితే వాణిజ్యపరమైనటువంటి విషయాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కంలు మొత్తం కూడా సంక్షేమ పథకాల కిందకు వచ్చే విధంగా చూడాలనే విషయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి పాత డిస్కంలు కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పనితీరు కనుక కొంచెం మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ వార్తను హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. తర్వాత నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్తో ముఖ్యమంత్రి చర్చలు, 6న ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న సీఎం. ఏదైతే ఉన్నాయో జనహిత పాదయాత్ర అనేటువంటి విషయాన్ని ఈ నేటి నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. దీనికి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి, పిసిసి అధ్యక్షులు మహేష్ ముఖ్యమంత్రి చర్చలు. అదేవిధంగా ఏదైతే ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో 42% సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ చర్చలు ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ధర్నాని 11వ తారీఖు వాయిదా ఇద్దాం అన్నటువంటి సందర్భంలో నిన్నటి వరకు చర్చలు జరిగినాయి. ఈ చర్చలు మళ్ళీ దీనికి మళ్ళీ 6న ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న సీఎం దీనికి సంబంధించి 6న ధర్నాలో పాల్గొంటారంటే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే ద్రౌపది ముర్ము వీళ్ళందరినీ కలవాలని పెద్దలతో ఏదైతే ఉన్నాయో అనేక రకమైన కేంద్ర మంత్రి పెద్దలతో అందరితో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ అనేక దఫాలు కలవడం జరిగింది. దీని గురించి మోదీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దీన్ని అనేక రకమైనటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పెండింగ్ పడతా ఉంది. ఈసారి మాత్రం తాడో పేడో తేల్చుకోవాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ అటువంటి సానుకూలమైనటువంటి ప్రకటనలు కానీ అలాంటివి ఏదైనా రానప్పుడు దీని గురించి ధర్నా చేపడదాం, అవసరమైతే ఒక సొంత నిర్ణయంతోనే 42% రిజర్వేషన్తోనే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో ముందుకెళ్దాం, దీని పరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఎన్ని చిక్కులు ఎదురైనప్పుడు కూడా ముందుకు వెళ్దాము, అవసరమైతే న్యాయ సలహాలు తీసుకుందాం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్తోనే మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా గట్టి దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. చూడాలి మళ్ళీ రేపు ధర్నా తర్వాత ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో ఢిల్లీ వ్యాప్తంగా మనం చూడాలి. తర్వాత బ్యారేజీల లోపాలకు బాధ్యులు ఎవరో ఈ వార్త హైలైట్ చేస్తుంది ఈనాడు దినపత్రిక. ఏదైతే ఈ ఘోష్ కమిటీ దాదాపు విచారణ మొత్తం కాళేశ్వరం సంబంధించి ఈ ఘోష్ కమిటీ దాదాపు విచారణ మొత్తం పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి సీల్ కవర్ కూడా ఇచ్చేసి అతను కోల్కతా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో కాళేశ్వరం సంబంధించి ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఈ ఘోష్ నివేదిక ఈరోజు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఆ ఘోష్ కమిటీ మొత్తం సీల్డ్ కవర్లు పెట్టి అందజేస్తున్నారు. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ ఏదైతే ఈ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ కుంగుబాటు కానివ్వండి, కాళేశ్వరం సంబంధించినటువంటి సుందిల్లా బ్యారేజ్ విషయంలో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, ఈ లోపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 15 నెలలుగా ఈ ఘోష్ కమిటీ మొత్తాన్ని ఒక నివేదిక ఏర్పాటు చేసింది. ఆ నివేదికని ఇచ్చేసి అతను కోల్కతా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ప్రభుత్వ నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వ రాజకీయ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మరి ఆసక్తి రేకెత్తించినటువంటి కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను గురువారం ఉదయం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్లు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిపింది. కమిషన్ గడువు గురువారంతో ముగియడంతో జస్టిస్ పిసి ఘోష్ నివేదికను అందజేసి శుక్రవారం కోల్కతాను వెళ్లనున్నారు. సుమారు 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ నివేదికలో ఏముండబోతుంది, ఎవరిని బాధ్యులుగా చేయబోతుంది, బ్యారేజీల లోపాల కారకులు ఎవరిని పేర్కొనబోతుంది తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశం. ఇది ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి దాదాపు 15 నెలలుగా విచారణ మనం వింటానే ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుడు ఇటు కేసీఆర్తో పాటు ఈటెల రాజేందర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటెల రాజేందర్, హరీష్ రావు వీళ్ళందరూ హాజరవటం మనం చూసాము. దీనికి సంబంధించి అనేక రకమైనటువంటి కమిషన్ ముందు అప్పుడు జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన విషయంలో ఇంజనీరింగ్ లోపాలు కానివ్వండి, ఈ ఏదైతే సుందిలా బ్యారేజ్ విషయంలో జరిగినటువంటి పిల్లర్స్ లోపాలు కానివ్వండి, కుంగుబాటు కానివ్వండి, అనేక విషయాలు మనం రోజుకు కొత్త కొత్త వార్తలతో విచారణకు కేసీఆర్ హాజరవుతారని ఒకసారి, హాజరవరని ఒకసారి, హాజరైతే
ఎటువంటి మాటలు దాని గురించి ఒక ట్రయల్ వర్షన్ నడవటం, హరీష్ రావు ఇటుపక్క వీళ్ళందరూ రావటం, ఇంటికి రావటం, దానికి సంబంధించినటువంటి గతంలో దానికి ముందు విచారణ ఎదుర్కొన్నటువంటి ఈటెల రాజేందర్ ఏం చెప్పారా, దానికి సంబంధించి ఎటువంటి విచారణ ఎదుర్కోబోతున్నావా, ఈ విధంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి కూడా ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఓపెన్ పంచాయతీ లాగానే చేయాలని చూశారు. చివరికి కేసీఆర్ వ్యక్తిగతంగానే కలవటం జరిగింది, ఆ కమిషన్ ముందు చెప్పడం జరిగింది. ఇలా అనేక రకమైనటువంటి ఉత్కంఠభరిత వాతావరణం, రోజుకొక డ్రామాటికల్గా జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ నేతృత్వంలో జరిగినటువంటి విచారణ ముగిసింది నేటితో. ప్రభుత్వానికి అందజేసి ఆ సీల్డ్ కవర్ని అతను మళ్ళీ తిరిగి కలకత్తా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా దాంట్లో బాధ్యులు ఎవరు, అసలు ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం మొత్తాన్ని దాంట్లో ఆ సీల్డ్ కవర్లు ఉంచారు. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం ముందు చూడాలా. దానికి కూడా సరైనటువంటి పీసీ ఘోష్ కమిషన్లో తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ విషయంలో కూడా న్యాయపరమైనటువంటి విషయాల్లో అనుకున్నట్టు ప్రభుత్వానికి సంతృప్తికరంగా లేకపోతే దాని తర్వాత ఏం చేయాలనేటువంటి ప్లాన్ బి కూడా అప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ కూడా దాదాపు ఈ కమిషను 15 నెలల పాటు విచారించింది కాబట్టి ఆ కవర్లు ఏం రాశారనేటువంటి ఉత్కంఠభరిత వాతావరణం అయితే ఉంది. కాబట్టి 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు జరిగింది. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 ఆఖరులో కుంగడం, పిల్లర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడం, మిగిలిన బ్యారేజ్లో సీపేజీ సమస్యలు ఏర్పడటంపై విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధ్యయనం చేసింది. ఈ విషయాన్ని కూడా ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ విషయంలో జరిగినటువంటి కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి ఎల్ఎన్టీ కానివ్వండి, అనేక సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వటం, దీనికి సంబంధించినటువంటి కొత్తలోనే పిల్లర్స్ కుంగటం, అనేక రకమైనటువంటి డ్యామేజ్లు రావటం, దానివల్ల కొన్ని టెక్నికల్ సమస్యలు రావటం, వెంటనే 2023లో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, దీనికి సంబంధించి ఒక చాలా ఘోరంగా అవినీతి కార్యకలాపాలు పాల్పడ్డారు. దీంట్లో చాలా అవినీతి జరిగింది. అధికారులతో పాటు కాంట్రాక్టులతో పాటు ప్రభుత్వం దీంట్లో భాగస్వాములు అయింది అన్నటువంటి విషయాన్ని ఈ విషయాన్ని మాత్రం తాడపేడు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దాదాపుకి 15 నెలల తర్వాత ఈ కమిటీ ఏదైతే ఉందో తుది నివేదికను అందజేయడం జరిగింది. కాబట్టి చూడాలి మళ్ళీ దీంట్లో బాధ్యులు ఎవరు, ఈ విషయాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక హైలైట్ వార్త, నిన్నంతా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన వార్త, ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు. ఇది 12 అట్టపెట్టెల్లోనూ 13 కోట్లు లభ్యం. ఇదంతా ఏపీ మధ్య కుంభకోణం ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డెన్లో భద్రపరిచినటువంటి ఏదైతే ఉన్నాయో రాజ్ రెడ్డి, వరుణ్ మాగువలతో గుట్టురట్టు, అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్టు. ఏదైతే ఈ ఏపీ మధ్య కుంభకోణం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఓ పక్క ఏపీ మధ్య కుంభకోణం అనేది అసలు కేవలం కల్పిత పాత్రలాగా ఒక కల్పితమైనటువంటి కేసు, దీంట్లో అసలు అలాంటి ఏం జరగలేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో భారీ స్థాయిలో మధ్య కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక అరెస్టుల పర్వం కొనసాగింది, విచారణ సాగుతూ ఉంది. ఈ రాజ్ రెడ్డి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఈ డెన్లో ఈ భద్రపరిచినటువంటి రాజ్ రెడ్డి ఈ సొమ్ముని మొత్తాన్ని కూడా నేను బయటికి తీస్తే ఈ 12 అట్టపెట్టలో 11 కోట్లు లభ్యమైనవి. ఈ వరుణ్ వాంగ్మూలంతో ఈ గుట్టు రట్టు చేశారనేటువంటి విషయాన్ని వార్త హైలైట్ చేశారు. అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్టు. ఏపీ మధ్య కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ మద్యం ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో 13 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ 11 కోట్లు అనేది కేవలం ఇదే సొమ్ము కాదు, చాలా చిన్న సొమ్ము ఇది, ఇంకా చాలా అవినీతి సొమ్ము ఉంది. కేవలం ఇక్కడ శివారు ప్రాంతాల్లో ఒక చోట ఎవరైతే వరుణ్ ఇచ్చినట్టు వాంగ్మూలంతో బయటపడ్డటువంటి కేవలం ఇంతవరకు సొమ్ము ఇది. కాబట్టి సులోచన ఫామ్ హౌస్లు ఈ అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుబట్టడం ఇదే మొదటిసారి. ఫామ్ హౌస్లో నోట కట్ట లెక్క పెడుతున్న సిట్ సిబ్బంది. ఈ విషయాన్ని హైలైట్ చేశారు. ఎందుకంటే ఏదైతే ఏపీ మధ్య కుంభకోణం విషయంలో ఇప్పటికే ఇటు మిథున్ రెడ్డి కానివ్వండి, ఇటు అనేక మంది రాజ్ రెడ్డి, ఈ విధంగా అనేక మంది అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది.
ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో అసలు ఏం లేదు, అసలు అలాంటి మద్యం అనేది అసలు కుంభకోణమే జరగలేదు అని చాలా గట్టిగా వాదిస్తుంది వైసీపీ. గతంలో ఉన్నటువంటి వైసీపీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరగలేదు ఇవన్నీ కూడా. ఇది కేవలం కల్పితమైనటువంటి వ్యవహారమే. దీంట్లో ఎక్కడ కనీసం 1% కూడా నిజం లేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం ఇప్పటికే దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఇంకా ముందుకు అనేక రకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఈ విషయంలో లోతుగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. చివరికి టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డినే. ఏ విధంగా అయితేనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని ఇలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. టోటల్గా జగన్ని కేవలం ఒక మద్య కుంభకోణం అనే కాదు, ఇక మిగతా అనేక రకమైనటువంటి కుంభకోణాల్లో ఇప్పటికే అనేక రకాలుగా జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీలో ఉన్నటువంటి దగ్గర నాయకులు మొత్తాన్ని అనేక కేసుల్లో ఇప్పటికే అరెస్టులు చేయడం జరిగింది. ఇవన్నీ టోటల్గా ప్రతి కేసు వచ్చేటప్పటికి కేంద్ర బిందువు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక విధంగా ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఈ విధంగానే అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ అరెస్టులు జరుగుతున్నాయి. చివరికి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, కేవలం టార్గెట్ అదే అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మద్యం కుంభకోణం విషయంలో గతంలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనం చూసాము. మద్యానికి సంబంధించి అనేక డిస్టిలరీ కానివ్వండి, అవన్నీ మనం తెలిసినవి. అది లోకం ఎరిగినటువంటి సత్యం అది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే మద్యం బ్రాండ్లన్నింటినీ తీసేసి ఇక చాలా కొత్తగా వెరైటీ పేర్లతో కొత్త బ్రాండ్లు క్రియేట్ చేసి వ్యాపారం చేసుకునే విధంగా ఎవరైతే వైసీపీ సంబంధించిన నాయకులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఆ విధంగా ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి వేల కోట్లు సంపాదించుకునే విధంగా ఒక మార్గంగా ఈ మద్యాన్ని ఆసరాగా తీసుకొని ఈ విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లతో చాలా నాసిరకమైన మందులు అందిస్తూ వేల కోట్లు సంపాదించుకునే మార్గాన్ని ఒక కొత్తగా క్రియేట్ చేశారు అనేటువంటి అపవాదిని గత వైసీపీ ప్రభుత్వం మూటగొట్టుకుంది. దానికి సాక్ష్యాలుగానే ఎక్కడైతే ఈ మందుబాబులు ఉంటారో గత వైసీపీ ప్రభుత్వం అందించినటువంటి నాసిరకం మద్యం వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవటం, ప్రాణాలు కోల్పోవటం మనం కళ్ళారా చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అందించేటువంటి ఏదైతే మద్యం ఉందో ఆ మద్యం తాగి చాలామంది అనారోగ్యం పాలవటమే కాదు, ఒక రకమైనటువంటి వ్యాధుల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవటం, ఉన్నటువంటి ఏదైతే ఆ బ్రాండ్ కూడా ఏంది అసలు దీంట్లో తాగినటువంటి మందుబాబులు చెప్పేటువంటి విశ్లేషణలు రకరకాలుగా ఉండటం, ఏదైతే వాళ్ళు ఏదైతే ఉద్దేశపూర్వకంగా తాగుతారో అవి వాటిని ఆ మద్యానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు అటువంటి ఫీల్ లేకపోవటం, అదేవిధంగా తాగిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి నిస్సత్తగా బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా పోయే విధంగా ఒక రకమైనటువంటి అనారోగ్యం పాలవటం. అది సహజంగా ఏదో ఒకళ్ళిద్దరు చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మందుబాబులు తాగిన వాళ్ళందరూ కూడా గతంలో తాగిన మందుల కంటే కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొత్త బ్రాండ్ల మద్యం తాగితే ఏదో ఒక తెలియనటువంటి నిస్సహాయత, ఏం చేయలేనటువంటి బాడీలో ఉన్నటువంటి శక్తి మొత్తం కోల్పోయే విధంగా ఉండటం, రకరకాల సమస్యలు రావటం, అనారోగ్యాన్ని బారిన పడటం, ఇలాంటివన్నీ ఎన్నో వార్తలు విన్నాము. కేవలం దాన్ని ఆధారంగా తీసుకునే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ కొత్త బ్రాండ్లు తీసేసి గతంలో ఉన్నటువంటి ఏదైతే బ్రాండెడ్స్ ఉన్నాయో, ఒరిజినల్గా బ్రాండెడ్ ఉన్నాయో అవన్నీ బ్రాండెడ్స్ మందులు మేము తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని బాగా హైలైట్ చేస్తూ మందుబాబులను ఆకట్టుకున్న విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే కేవలం నాసి రకమైనటువంటి మద్యంతోనే కాంప్రమైజ్ అయ్యి తాగుతూ ఎంతోమంది అనారోగ్యం బారిన పడ్డారు. దానికి సంబంధించి ఒక రకమైన మంచి మందు తాగాలి, మంచి బ్రాండ్ తాగాలంటే తెలంగాణ నుంచి సీక్రెట్గా సరఫరా చేసుకోవటం ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు మనం చూసాం. అనేక రకాల పట్టుబట్టడం, ఈ మద్యం ఏదైతే తెలంగాణ నుంచి భారీ స్థాయిలో సప్లై అవ్వటం, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరెస్టుల పర్వం కొనసాగటం ఎన్నో చూసాం మనం. కాబట్టి కేవలం ఈ మద్యం మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఏదన్నా ఒక 10 కారణాల్లో ప్రభుత్వం కోల్పోయిందంటే దాంట్లో మేజర్ పిల్లర్ మాత్రం మద్యం అనే చెప్పాలి. మద్యం విషయంలో మాత్రం చాలా అపవాదు మూట కట్టుకుంది. కేవలం మందుబాబులకైనా కాదు, ఈ విధంగా అక్రమంగా సంపాదించుకోవడానికి మార్గం కూడా సుగమం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అపవాదు మూట కట్టుకుంది వైసీపీ ప్రభుత్వం. ఈ విషయంలో ఈ మద్యం కుంభకోణం విషయంలో అసలు అలాంటిది ఏమీ లేదు అని మళ్ళీ అంత బహిరంగంగా ఎలా చెప్తున్నారో మనకు తెలియదు. కానీ ఈ మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనే దానికంటే కూడా ఎంతోమంది దీని ఈ విధంగా నాసిరకం బ్రాండ్లు క్రియేట్ చేస్తూ దానికంటూ ఒక స్పెషల్గా డిస్టిలరీ ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా శాసనసభ్యులు అక్రమంగా వేల కోట్లు సంపాదించారనటానికి నిదర్శనమే
ఈ విధంగా ఈ ముడుపులు ఈ హైదరాబాద్ ఫామ్ హౌస్ శివారు ప్రాంతాల్లో దొరికినటువంటి ఈ కేవలం జస్ట్ చాలా చిన్న అమౌంట్ ఇది. ఇంకా ముందు ముందు ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వరుణ్ వాంగ్మూలంతో జస్ట్ ఈ ఓ చిన్నది బయటపడింది ఫామ్ హౌస్లో. ఇలాంటి అనేక రకాలైనటువంటి ముందు ముందు ఇంకా బయటకు తీస్తామనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. చూడాలి మళ్ళీ ఈ మద్యం కుంభకోణం మాత్రం అంత ఈజీగా వదిలేలేదు కూటమి ప్రభుత్వం. దీని గురించి అనేక రకమైన లోతుగా ఎంక్వైరీలు చేస్తూ ఉంది. చాలా స్టింగ్ ఆపరేషన్ కానీ బయట పెడతా ఉన్నారు. దీని గురించి ఏం జరిగిద్దో మనం ముందు ముందు చూడాల్సింది. తర్వాత సాక్షి దినపత్రికను తీసుకుంటే సాక్షి దినపత్రికలు కూడా ఈ ట్రంప్ టారిఫ్ బాంబులు అంటూ 20% సుంకాలు విధించిన అగ్రరాజ్యం అంటూ ఆగస్టు 1 నుంచి అమల్లోకి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత ఇప్పటి వరకు మనం చెప్పినట్టుగానే ఇదే వార్త నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర అంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు, 11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైవర్షన్లోనే హైడ్రామా. ఇదంతా ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంలో దొరికినటువంటి ఏదైతే 11 కోట్లు ఉన్నాయో ఇదంతా కూడా ఒక పెద్ద హైడ్రామా. అక్కడ వెళ్ళినటువంటి అధికారులు చివరికి దిగజారిపోయారు, అధికారులు చెప్పినట్టు వింటున్నారు అనేటువంటి విషయాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం, ఇన్నాళ్ళైనా ఒక్క ఆధారం చూపలేకపోయారని తప్పుపట్టిన కోర్టు, నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర. ఏదైతే ఈ మిథున్ రెడ్డి, ఇలా రాజ్ రెడ్డి, ఇలా అనేక మంది ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చే సమయానికి ఈ విధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా వర్ధమాన కాలేజీకి చెందిన నగదును రాజ్ కసిరెడ్డిగా నమ్మించే కుట్ర, గతంలో సోదాల్లో దొరకని డబ్బు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన వైనం, అది కూడా 2024 జూన్ నుంచి వారి నివాసంలోనే ఉన్నట్లు కట్టుకథలు, అదే విజయేందర్ రెడ్డికి అనుకూలంగా మరొకరున్నారు వారింట్లో నగదు లభ్యం, వాళ్ళను ఆ మనిషికి అనుకూలంగా మారారని మరొక దొరకడం ఏంటి? ఈ విధంగా అనేక ప్రశ్నలు వైసీపీ ప్రభుత్వం అనుమానంగా లేవనెత్తుతా ఉంది. ఇవన్నీ కూడా అంతే. గతంలో కూడా ఇలాగే సోదాలు జరిగినాయి ఈ మద్యం అక్రమ విషయంలో. అప్పుడు ఏం దొరకలేదు, కానీ అకస్మాత్తుగా ఇప్పుడేమో నోట్ల కట్టలు అక్కడ బయటపడుతున్నాయి. కేవలం ఇది ఒక రకమైనటువంటి కావాలని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఈ మార్గాలు చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దానికి తోడు అధికారులు కూడా అదేవిధంగా తయారయ్యారు, ఎంతగానో దిగజారుతున్నారు. లేనిపోని విషయాన్ని ఆల్రెడీ కోర్టు కూడా చెప్పింది, ఇంతవరకు ఒక సాక్ష్యం కూడా మీరు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించలేకుండా పోయింది, అయినప్పటికీ కూడా ఎందుకు అరెస్టులు చేస్తున్నారని కోర్టు తప్పుపట్టింది అనే విషయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం కొత్తగా వింతగా రాసుకొచ్చింది. ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది సిట్టు పన్నాగమని. ఒకే తరహా A4 కాగితాలపై అర్ధరాత్రి వరకు పుట్టుకొచ్చిన నగదు జప్తు గురించి మీడియాకు లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ సమాచారం. ఇదంతా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి స్కెచ్ ఇదంతా అనే విషయాన్ని చెప్పారు. ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది? అక్రమ కేసు అనేందుకు ఇది నిదర్శనం కాదా? 11 కోట్లు జప్తు చేసినట్లు చెప్తున్న సిట్ కట్టు కదా అంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఈ వార్తను కూడా ఏదైతే ఈనాడు దినపత్రిక ఏదైతే 11 కోట్లు కట్టలు లభించాయి మద్యం కుంభకోణంలో రాజ్ రెడ్డి చెప్తున్నటువంటి ఏదైతే ఆ ఫామ్ హౌస్లో దొరికినాయి అనేటువంటి విషయాన్ని ఇటుపక్క ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తే, దానికి బయట ఆపోజిట్గా సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి ఇదంతా ఒక అక్రమ కేసు, అసలు ఇంతకుముందు ఇదే సోదాల్లో ఎక్కడ డబ్బులు దొరకలేదు, కానీ సడన్గా రాత్రికి రాత్రి నోట్ల కట్టలు పుట్టుకొచ్చాయి. సిట్ అధికారులు కూడా ఇటుపక్క ప్రభుత్వం చెప్పినట్టు మరి దిగజారిపై ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సాక్షి దినపత్రిక రాసుకొచ్చింది. తర్వాత అడడుగున బారికేడ్లు చెక్ పోస్టులు, నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు జగన్ నెల్లూరు పర్యటన ఖరారైంది. దీనికి అడుగడుగున ఆంక్షలు అంటూ కూడా సాక్షి దినపత్రిక రాసుకొచ్చింది. ఎందుకంటే జగన్ వచ్చేటువంటి నెల్లూరు పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ దిగే హెలిప్యాడ్ దిగే స్థలం కాడి నుంచి పర్యటన దాకా ప్రతిదీ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆ పర్యటన విజయవంతం కాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానాన్ని గుండెల నుంచి ఎవరు తీసేయలేరు అన్నటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్ పర్యటించిన ప్రతిసారి కూడా ఏదో ఒక అలజడులు లేగటం, అది ప్రభుత్వానికి తలనొప్పిగా మారటం, ఇటు వైసీపీ మీద అనేక రకమైనటువంటి వ్యతిరేకత రావటం, ఇలా అనేక సార్లు మనం చూస్తున్నాం. ఇటు పొదిలికి సంబంధించిన కానివ్వండి, గుంటూరు మిర్చియాడ్కి సంబంధించిన కానివ్వండి, అదేవిధంగా సత్తెనపల్లి పర్యటన కానివ్వండి, ఇలా ప్రతిదీ జగన్ పర్యటన ఏది కూడా ఏదైతే ప్రజాదరణ ఎంతైతే పొందుతూ అక్కడ జనం అనుకోకుండా అంత భారీ స్థాయిలో అతని ఆదరణ లభిస్తున్న విషయాన్ని ఒక పక్క హైలైట్ చేసుకుంటున్నా, కానీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదో ఒక అపశృతి చోటు చేసుకోవడం,
భారీ స్థాయిలో నష్టం జరగటం, ఆస్తుల నష్టం జరగటం, చివరి ప్రాణ నష్టాలు కూడా జరగటం మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటివి జరగకూడదు అనేటువంటి విషయాన్ని మొన్నటికి మొన్న రైతుల విషయంలో కూడా మామిడి రైతుల విషయం, తోతాపురి మామిడి రైతుల విషయంలో కూడా ఇదే ప్రస్తావన జరిగినప్పుడు రైతులకు సంబంధించి ఆ రోజు కొంతమందికి పర్మిషన్ ఇచ్చిన చాలా మంది అక్కడికి రావటం, చేరుకోవటం జరిగింది. ఆ సమయంలో కొంతమంది కార్యకర్తలు గాయపడటం జరిగింది. గతంలో సత్తెనపల్లిలో చూస్తే ఒకతను ఏకంగా కాన్వాయ్ కింద పడి ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అదేవిధంగా పొదిల్లో చూసుకుంటే రైతుల మీద దాడి జరిగింది. గుంటూరులో వచ్చాడు మిర్చి యార్డ్‌లో కొన్నైతే బస్తాలే లేపుకొని పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో బస్తాలే లేపుకొని వెళ్ళటం జరిగింది. ఇలా ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో సభ ఏ విధంగా వస్తున్నటువంటి ఆదరణతో పాటు ఈ విధంగా ఏదో ఒక డిస్టర్బ్ అవుతుంది. దీని వెనక ఒక కొంతమంది 10,000 మంది జగన్ ఫాలో అవ్వటానికి జగన్ ఏర్పాటు చేసుకున్న రౌడీ మూకలు ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా ప్రతిసారి జగన్ పర్యటనలో కావాలనే ఒక ఏదో ఒకటి క్రియేట్ చేసి అలజడి క్రియేట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక 10,000 మందిని ఒక బ్యాచ్ ఫాలో అవుతున్నారు. వాళ్ళని వీళ్ళు ఒక సుపారీలుగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని ఇటు కూటమి ప్రభుత్వం చెప్తుంది. దానికి సాక్ష్యాలు కూడా పొదిల్లో ఏదైతే రైతుల సందర్భంగా జరిగినటువంటి యాత్రలో భాగంగా జరిగినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయో అది టీడీపీ పార్టీ ఆఫీసులోనే ప్రకటించి దానికి విజువల్స్ ద్వారా చూపించారు. జరుగుతున్న సభకి వాళ్ళు చేస్తున్న దాడులకి సంబంధం లేకుండా మధ్యలో అల్లరి మూకలు ఏ విధంగా చేశారు, ఆ వాతావరణాన్ని ఎట్లా భంగపరిచారు అనే విషయాన్ని టీడీపీ కార్యాలయంలోనే కొన్ని వీడియోస్ వేసి చూపించడం జరిగింది. అందుకనే దీనికి ఈసారి మాత్రం నెల్లూరు పర్యటనకు సంబంధించి పదే పదే వాయిదా పడుతున్న సందర్భంలో ఈసారి నెల్లూరు పర్యటన ఖరారైంది. అనేక ఆంక్షల మధ్య నెల్లూరు పర్యటన ఖరారు చేశారు. హెలిప్యాడ్ దిగే ప్రాంతం కూడా ఒక రకమైనటువంటి అక్కడ భారీ విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతంలో ఒక ఏర్పాటు చేశారు. ఆడి నుంచి 5 కిలోమీటర్ల దాకా ఒక రకమైనటువంటి మారుమూల ప్రాంతాలకు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వస్తే కానీ ఆ సభకి రాలేని పరిస్థితి. ఇలా అనేక రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించారు అనేటువంటి విషయాన్ని వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. ఇటు ప్రభుత్వం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కావాలనే ప్రతిసారి పర్యటనలో ఈ విధంగా హైప్ చేసుకుని ఈ విధంగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది అనే విషయాన్ని కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్తుంది. చూడాలి ఈరోజు నెల్లూరు పర్యటన, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా జరిగిద్ది, ప్రతిసారి లాగానే అల్లజడులు ఉంటాయా, ప్రశాంతంగా సాగిద్ది అనే విషయాన్ని మాత్రం ఈరోజు మనం చూడాలి. ఈ వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇది ఈనాటి దినపత్రికల ప్రధానాంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.